హాయ్ పిల్లలు, ఇప్పుడు నేను లూకాసు వార్తకు సంబంధించి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, ఆన్సర్ చేయండి. లూకాసు వార్త మొత్తం బైబిల్ మీద ఎన్నో పుస్తకం? 42వ పుస్తకం. మరి కొత్త నిబంధనలో ఎన్నో పుస్తకం? 3వ పుస్తకం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 24 అధ్యాయాలు. ఎన్ని వచనాలు ఉన్నాయి? 1151. రచయిత ఎవరు? లూకా గారు. ఆయన వృత్తి ఏంటి? వైద్యుడు. హేరోదు దినములో ఉన్న యాజకుని పేరేంటి? జకరియా. ఆయన ఏ తరగతికి చెందిన వ్యక్తి? అబియా తరగతికి. జకరియా గారి భార్య పేరేంటి? ఎలిజబెత్. జకర్యానకు ప్రత్యక్షమైన దూత పేరేంటి? గాబ్రియేల్. గాబ్రియేలు దూత నజరేతు ఊరిలో ఒక కన్యకు కూడా ప్రత్యక్షమైన ఆ కన్యక పేరేంటి? మరియా. ఎలిజబెత్ను మరియ కలుసుకొని వందనాలు తెలపగా ఏం జరిగింది? ఎలిజబెత్ గర్భంలోని శిశువు ఆనందంతో గొంతులు వేశారు. జకర్యా ఎలిజబెత్లకు పుట్టిన వ్యక్తికి ఏమని పేరు పెట్టారు? యోహాను. క్రీస్తు అని శబ్దంలోకి అర్థం ఏంటి? అభిషిక్తుడు. యేసు అని శబ్దంలోకి అర్థం ఏంటి? రక్షకుడు. రాత్రివేళ దూత ఎవరికి ప్రత్యక్షమై రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పాను? గొర్రెల కాపరులకు. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన వయసు ఎంత? 30 సంవత్సరాలు. ఒక బేద విధవరాలు కానుక పెట్టెలో ఎంత కానుక వేసెను? 2 కాసులు. ఓకే, యేసుక్రీస్తు వారు సిలువపై చెప్పిన ఒక మాటల్లో 7 మాటల్లో ఒక మాట చెప్పండి. తండ్రి వీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పను. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.